అభివృద్ధి ప్రోత్సాహకంగా కేంద్ర బడ్జెట్ ఉందని పలువురు పారిశ్రామికవేత్తలు పేర్కొన్నారు. అన్ని రంగాలు సమానంగా అభివృద్ధి చెందేలా బడ్జెట్ ప్రవేశపెట్టడంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సక్సెస్ అయ్యారంటున్న పారిశ్రామికవేత్తలతో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. ఈ బడ్జెట్ ఏ విధంగా చూస్తున్నారనే విషయం ఇక్కడ కొంతమంది ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఈ బడ్జెట్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఎలా ఉంది? ప్రోగ్రెసివ్ బడ్జెట్, డైరెక్షనల్ బడ్జెట్, ఫిస్కల్ డిసిప్లిన్ మనసులో పెట్టుకుని తయారు చేసిన బడ్జెట్లా కనబడుతుంది. రంగాల స్పెసిఫిక్గా ఉండేది పాత రోజుల్లో చేసిన విధానం అని, పాలసీ డైరెక్షన్ ఇచ్చే విధానంగా ఉన్న బడ్జెట్ని బీజేపీ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ ప్రవేశపెట్టింది. అదే విధి విధానాలతో ఈ ఏడాది 10 పాయింట్ ప్రోగ్రామ్తో వాళ్ళు ప్రజెంట్ చేశారు. ఒక బడ్జెట్లో డైరెక్షన్ ఇవ్వడం వల్ల అన్ని రంగాలు సమానంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్న బడ్జెట్ ప్రవేశపెట్టడం ఒక ఫైనాన్స్ మినిస్టర్గా అరుణ్ జైట్లీ గారు సక్సెస్ అయ్యారని నేను భావిస్తున్నాను. ఈ బడ్జెట్లోంచి వచ్చే అవుట్పుట్ వల్ల తప్పకుండా మనం వన్ ఆఫ్ ది ఫస్ట్ బెస్ట్ ఎమర్జింగ్ కంట్రీగా వస్తామని భావిస్తున్నాం. మొత్తానికి 2017-18 బడ్జెట్ ఏ విధంగా చూడొచ్చు? దిస్ ఇస్ ఎ గుడ్ బడ్జెట్. ఈ బడ్జెట్ ఇండస్ట్రీకి మంచి బడ్జెట్. ద బెస్ట్ థింగ్ ఇస్ ది ఫిజికల్ డెఫిసిట్ 3.2% లిమిట్ చేశారు. దట్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఈ డిమానిటైజేషన్ అయింది తర్వాత 3.2% కంట్రోల్ చేసినది చాలా ఇంపార్టెంట్. తర్వాత రైట్ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగ్రికల్చర్, రూరల్, దెన్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్. సో ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేశారో ఆ ఏరియాలో ఇట్స్ గోయింగ్ టు డెవలప్ ద కంట్రీ. సో దాట్స్ అ వెరీ గుడ్ ప్లేస్ వేర్ ఈజ్ ఇన్వెస్టింగ్. సో ఆన్ ద హోల్ మంచి బడ్జెట్. ఇండస్ట్రీకి సిఐ ఎక్స్పెక్ట్ చేసిన ఆ లైన్స్లో ఉంది. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్, హెల్త్ ఈజ్ ప్రియారిటీ, కరెక్ట్? So definitely, health and of the 10 areas which he said, health came in good, education came in, then he has talked about tax, he has talked about public policy. So he's talked about specific things where he has invested and where he is focusing. So the 10 areas where he has focused are very important. Because of the GST, he has not changed anything on the indirect taxes. Just he has corrected some of things because where there was inversion duty, he has corrected that. He has given some benefit for the MSME, where he has reduced from 30 to 25%, also on the presumptive tax. So he has done something there. On the ease of doing business, he has removed the FIBB and he is giving a roadmap for removal of them. That's a good step. So on the tax perspective, it is on a positive direction. There are some more expectations were there, but then like the reduction of tax for from 30 to 20, which he said that we will be able to reduce, but then that has not moved forward. దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక బూస్ట్లా పనిచేసే బడ్జెట్ను ప్రవేశపెట్టారని కూడా సమావేశం మొత్తం కూడా తీర్మానించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అన్ని రంగాలకు సముచిత స్థానం కల్పిస్తూ రూరల్ ఏరియాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంలో మంచి పరిణామంగా ఈ యొక్క సమావేశం మన బడ్జెట్ను చూస్తున్నాం.